హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారు. ఆ హామీలిచ్చినిటిలో ఇప్పుడు ఒక కీలకమైన అంశం పిఠాపురం నియోజకవర్గంలో ఒక ప్రధాన సమస్య కింద ఉన్న ఉప్పాడ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అంటే మెయిన్‌గా రైల్వే స్టేషన్ పక్కన ఉప్పాడకెళ్ళే రూట్‌లో అక్కడ రైల్వే గేట్ వల్ల చాలామంది కూడా ట్రాఫిక్ ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది. ఎప్పటినుంచో కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఇదొక పెద్ద సమస్య కింద మారింది. గతంలో ఎంతోమంది అక్కడ ఎమ్మెల్యేల కింద పనిచేయడం జరిగింది తప్పితే ఎవ్వరు కూడా ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నికల ముందు ఆయన మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారని మనం బలంగా చెప్పవచ్చు. ఎందుకు అనంటే తాజాగా నిన్న చూసుకుంటే రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారైతే ప్రత్యేకించి కూడా ఉప్పాడ రైల్వే బ్రిడ్జ్ ఆ గేట్ దగ్గర ఆ బ్రిడ్జ్ ఏదైతే కట్టవలసి ఉందో దానికి 59,00,00,000 చిల్లర చిల్లరగా కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించి నిధులు మంజూరు చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ విషయం గురించి గత 3 నెలల కిందటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసినప్పుడు, అప్పుడు రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారిని కూడా కలిసి ఇలా పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ రైల్వే గేట్‌కి సంబంధించి ఒక ప్రధాన సమస్య ఉంది. ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయాలని చెప్పి అడగడం జరిగింది. అంతేకాకుండా దాంతో పాటు పిఠాపురం రైల్వే స్టేషన్‌లో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఆగని ట్రైన్‌లు ఏవైతే ఉన్నాయో వాటికి హల్టింగ్ వచ్చే విధంగా, అక్కడ ఆగే విధంగా వాటికి ఆహ్, కేంద్ర మంత్రి దగ్గర నుంచి కొన్ని ఆదేశాలు తీసుకురావడం జరిగింది. గతంతో పోల్చితే ఇప్పుడు 3, 4 ట్రైన్‌లు కొత్తగా పిఠాపురం నియోజకవర్గంలో పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్‌లో ఆగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఉప్పాడ రైల్వే గేట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నిధులు కూడా మంజూరైనాయి. ఏది ఏమైనా కానీ గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే మాట ఇచ్చారో ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. ఇంకా చాలా విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారైతే పిఠాపురంలో అభివృద్ధి చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న బస్ షెల్టర్‌లు కట్టడం, మెయిన్‌గా స్కూల్లు, కాలేజీల దగ్గర పోలీసులైతే అలర్ట్ చేయడం, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అంతా కూడా కంట్రోల్‌లో ఉండే విధంగా పోలీసులు పెట్రోలింగ్‌కి తిరగడం అయితే జరుగుతుంది. కొన్ని కాలేజీలు, స్కూళ్ళకైతే మెయిన్‌గా చూసుకుంటే పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ కిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం గాని, అండ్ మెయిన్‌గా కంప్యూటర్లు ఇవ్వడం గాని, అండ్ రోడ్లన్నీ కూడా ఆల్రెడీ ప్యాచ్ వర్క్‌లన్నీ జరిగినాయి. కొత్త రోడ్లు పడాల్సిన దగ్గర రోడ్లు పడ్డాయి. అండ్ మెయిన్‌గా చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖలో కీలకంగా పల్లె పండుగ అనే కార్యక్రమంలో ప్రతి సందు సందుకి కూడా, అంటే ప్రతి చిన్న వీధిలో కూడా సిమెంట్ రోడ్లేయడం అయితే జరిగింది. ఇంకా మెయిన్‌గా చూసుకుంటే 70 ఏళ్ళు, 80 ఏళ్ల చరిత్ర ఉన్న పశువుల సంత ఏదైతే ఉందో పిఠాపురం పశువుల సంతకి 1,70,00,000 వరకు కూడా సుమారు నిధులు గ్రాంట్ చేసి చుట్టూ కూడా పశువుల సంత ఉందో దానంతటా కూడా చుట్టూ కాంపౌండ్ వాల్స్ కట్టడం, షెడ్లు, అండ్ మెయిన్‌గా పశువులు నీళ్లు తాగడానికి కుండీలు లాంటివి అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా అక్కడ కొత్తగా చేసిన అభివృద్ధి పనులు. అండ్ మెయిన్‌గా చూసుకుంటే పిఠాపురం బస్ స్టాండ్ అనేది రెనోవేషన్ చేయడం జరిగింది. అండ్ మెయిన్‌గా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అదంతా కూడా గతంలో చాలా ఇబ్బందికరంగా మారేది. ఇప్పుడంతా కూడా అదంతా కూడా క్లీన్ చేయడం అయితే జరిగింది. అండ్ మెయిన్‌గా కాలువలు, డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడికలు తీయించడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్‌గా గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక ముంపు ప్రాంతంలో జగనన్న ఇళ్ల కాలనీలు అని చెప్పి చాలా మందికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ ముంపు ప్రాంతం వరదలొచ్చినప్పుడు అదంతా కూడా మునిగిపోవడం జరుగుతుంది. మెయిన్‌గా ఏలూరు, సుద్దగడ్డ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ దాటి రావడానికైతే వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారింది. దానికి సంబంధించి దాదాపుగా 1,50,00,000 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు నిధులు కేటాయించి అక్కడ వంతెన కట్టించడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా గానీ పవన్ కళ్యాణ్ గారైతే ముందు మేజర్‌గా పిఠాపురాన్ని డెవలప్ చేస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలతో పోల్చితే మాత్రం ఖచ్చితంగా పిఠాపురం అనేది అభివృద్ధిలో ఒక అడుగు ముందే ఉందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. కొత్తగా ఉప్పాడ రైల్వే గేట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి అశ్విని వైష్ణవ్ గారు, కేంద్ర మంత్రి గారు, రైల్వే శాఖ మంత్రి గారు నిధులు కేటాయించడం జరిగింది. 59,00,00,000 పైగా నిధులు కేటాయించడం జరిగింది. కొద్ది రోజుల్లోనే ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేయడం అయితే జరుగుద్ది. రాబోయే 5 ఏళ్లలో ఖచ్చితంగా పిఠాపురంలో కొత్త కొత్త పెనుమార్పులైతే చూసే అవకాశం కూడా ఉంది. మనకి మెయిన్‌గా ఎయిర్‌పోర్ట్ అంటున్నారు. పడా అనేది ఆల్రెడీ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వచ్చింది కాబట్టి ఏది ఎలా చూసుకున్నా గానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురం ప్రజలు వాళ్ళు ఏదైతే తనని ఒక స్థాయిలో కూర్చోబెట్టారో వాళ్ళందరికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికైతే పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా కృషి చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఆ దిశగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మనమైతే చెప్పవచ్చు.